దేశవ్యాప్తంగా నేడు నీట్ యూజీ పరీక్ష జరగనుంది. సాయంత్రం వరకు జరగనున్న పరీక్షకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎంబీబీఎస్, బీడీఎస్ సహా వైద్య విద్యకు సంబంధించిన కోర్సులు ఏవైతున్నాయో వాటిలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పరీక్ష నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఎన్టీఏ నిర్వహించేటువంటి ఈ యొక్క నీట్ పరీక్ష మరికాసేపట్లో ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ నీట్ పరీక్ష అయితే జరుగుతుంది. 3 గంటల పాటు పెన్ను పేపర్ విధానంలో ఈ యొక్క పరీక్ష నిర్వహించున్నారు. దేశవ్యాప్తంగా 22.7 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఇక మొత్తం 552 పరీక్షకి ఈ యొక్క పరీక్షను 552 నగరాల్లో, ఇది ఇండియాలో ఉన్నటువంటి 552 నగరాలతో పాటుగా విదేశాల్లో మరో 13 ప్రాంతాల్లో కూడా యొక్క పరీక్ష నిర్వహించున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 552 నగరాల్లో 5,453 కేంద్రాలను నీట్ పరీక్ష కోసం కేటాయించడం జరిగింది. ఇక తెలంగాణ నుంచి 72,000 మందికి పైగా విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. ఇందుకోసం 190 కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. ఒక హైదరాబాద్లోనే 62 కేంద్రాలను ఏర్పాటు చేయడం అనేది గమనార్హం. ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. 1:30 వరకు కూడా విద్యార్థులు పరీక్షా కేంద్రంలోనికైతే అనుమతించనున్నారు. అయితే 1:30 తర్వాత గేట్లని, పరీక్షా కేంద్రాలకు సంబంధించినటువంటి గేట్స్ అయితే క్లోజ్ చేయనున్నారు. ఎవరైనా 1 నిమిషం ఆలస్యంగా వచ్చినా కూడా వాళ్ళని పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించబోమని ఇప్పటికే ఎన్టీఏ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అన్ని ఏర్పాట్లను సైతం చేశారు. గత ఏడాది ఏదైతే పేపర్ లీకేజ్ సంబంధించిన ఘటన ఉన్న నేపథ్యంలోనే ఈసారి ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసినట్టు ఎన్టీఏ ప్రకటించింది. మరోవైపు చూసినట్లయితే కనుక విద్యార్థులకు కావాల్సినటువంటి ఎలాంటి అసౌకర్యం కలగకుండా విద్యార్థులకు కావాల్సినటువంటి పూర్తి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించుకుని సంబంధించిన ఏర్పాట్లను సైతం పూర్తి చేసింది. ఇక పరీక్షా కేంద్రాల్లోకి వచ్చిన విద్యార్థులు మనం చూసినట్లయితే కనుక క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే వారిని పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. ఏదైతే అడ్మిట్ కార్డులతో పాటుగా పాస్పోర్ట్ ఫోటోలు, ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి ఏదైనా ఒక ఫోటో, ఐడెంటిటీ కార్డును మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. వారికి బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్ పెన్ సైతం పరీక్షా కేంద్రం లోపలనే ఇవ్వనున్నారు. అయితే కేవలం ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ని మాత్రమే పరీక్షా కేంద్రం లోపలికి అనుమతిస్తున్నారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, స్మార్ట్ వాచెస్ కావచ్చు, ఫుల్ స్లీవ్లు ఉన్న డ్రెస్సులు వేసుకొని రావడం, అదేవిధంగా బూట్లని కూడా పరీక్షా కేంద్రంలోకి అనుమతించడం లేదు. ఇక వీటితో పాటు విద్యార్థులకు సంబంధించిన ఏవైనా నగలు కానివ్వండి, గ్యాడ్జెట్స్ కానివ్వండి ఉంటే వాటిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోము అని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మనం చూడొచ్చు పరీక్షా కేంద్రం బయట కూడా దీనికి సంబంధించిన బోర్డును ఏర్పాటు చేశారు. లోపలికి ఏ ఏ వస్తువుల్ని అనుమతించరు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేసే విధంగా పరీక్షా కేంద్రం బయట ఒక ఫ్లెక్సీని సైతం ఏర్పాటు చేశారు. అందులో మనం చూసినట్లయితే సెల్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్, స్మార్ట్ పెన్స్, పెన్ డ్రైవ్స్, క్యాలిక్యులేటర్స్, పేపర్ నోట్స్, ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఉంటే అవి, జ్యువెలరీస్, యాక్సెసరీస్, వాచెస్ కావచ్చు, పర్సులు, కళ్ళద్దాలు, అంటే ఏవైతే మామూలుగా సైట్కి సంబంధించిన కళ్ళద్దాలు కాకుండా ఏదైతే స్టైల్ కోసం వినియోగించేసిన సన్ గ్లాసెస్ లాంటివి ఉంటే వాటిని కూడా లోపలికి అనుమతించబోరు. ఇక కెమెరాలు సైతం పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోము అని చెప్పేసి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మధ్యాహ్నం 1:30 వరకు కూడా విద్యార్థులను పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించున్నారు. ఆ తర్వాత మాత్రం 1 నిమిషం ఆలస్యమైనప్పటికీ కూడా విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోము అని చెప్పేసి ఇప్పటికే ఎన్టీఏ స్పష్టం చేసింది. ఇక విద్యార్థులు ఎవరైతే పరీక్షకు హాజరవుతున్నారో వారికి బయోమెట్రిక్ హాజరు కూడా తప్పనిసరి చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే 1:30 లోపే, అంటే పరీక్షకు అరగంట ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నట్టయితే కనుక వాళ్ళ బయోమెట్రిక్ సంబంధించినటువంటి అటెండెన్స్ కావచ్చు, ఇతరత్ర ఫార్మాలిటీస్ ఉంటే వాటిని పూర్తి చేసి విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు వీలు కలుగుతుంది అని చెప్పేసి ఈ నేపథ్యంలోనే అరగంట ముందే పరీక్షా కేంద్రాలు మూసివేసినట్టుగా కూడా ఎన్టీఏ స్పష్టం చేసింది. కెమెరా పర్సన్ దాస్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.